ఇండియాలో సమీక్ష ప్రకారం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు అందరూ, కానీ అందులో 70% మళ్ళా పేదలు అవుతున్నారు. అందుకు రెండు కారణాలు. ఒకటి, మనం చేసుకుంటున్న ఆడంబర పెళ్ళిళ్ళు. 2, డాక్టర్లు. అంటే అందరూ సంపాదన చేస్తున్నారు అటు ఇటు కష్టపడి, కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ 2 కారణాలకు మళ్ళా మీరు వెనక్కి పంపించేస్తారు. ఒకటి ఆడంబర పెళ్ళిళ్ళు అయితే, ఇంకొకటి డాక్టర్లకు. ఒక్క చిన్న ఆపరేషన్ అయితే ఇప్పుడు 50,000 రూపాయలు. గర్భవతి పిల్లను బయటికి ప్రకృతి పరంగా సహజంగా, అది రోగం కాదది. ఏ జీవి అయినా తన సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయిన సంతానం ఆరోగ్యంగా వర్ధిల్లాలి అని కోరకుండా ఉండే ఒకే ఒక్క జీవి ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మానవ కులం అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. గమనించండి, గతించి 50 సంవత్సరాల్లో ఈ సాధన చేశాము. ఏమిటి? వాట్ ఆర్ వి డూయింగ్? ఒక్కరికి ఈ విషయాల గురించి ఆలోచన లేకుండా పోయింది. మనం అందరం అదేదో ఒక మాయా మృగం వెనకల పరిగెడుతున్నాం. ఎవరినైనా అడుగు, టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. దేవుడు ఇచ్చింది నిజంగా అందరికీ సమానంగా ఇచ్చిన ఒకే ఒక వస్తువు అంటే సమయం. అందరికీ 24 గంటలే ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువం వరకు ఇచ్చింది. మిగిలింది గాలి, నేల, వెలుతురు, వాన అంతా వేరే వేరే రకంగా ఉంటాయి. మనకిప్పుడు సమయం లేదు. ఇన్ని రోగాలు వచ్చాయి బాబు, 1 గంట దినం నడుచు, దేవుడు 2 కాళ్ళు చేతులు ఇచ్చింది నడిచేదానికి, సగానికి సగం రోగాలు నువ్వు నడవటం వల్ల బాగవుతాయి అంటే టైం లేదు డాక్టర్, టైమే లేదు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు స్థూలకాయం లావు అవ్వటమే ఒక రోగమని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు చూశాను పొద్దున వస్తుంటే పెద్ద బోర్డులో ఇంత స్థూలకాయం, ఒబిసిటీస్ అనే పెద్దగా వేసి దానికి ఒక క్లినిక్ అంట, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. లావు అవ్వటం ఎందుకు? ఈ గొందలాలన్నీ ఎందుకు? ఎంత మోసం చేసుకుంటున్నాను చూడండి. అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు. ఒకవైపు ఏమో టెక్నాలజీ, ప్రోగ్రెస్, ప్రగతి, రేపో మొన్నోడ వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామని అంతా మాట్లాడుతున్నాం. ఇంకొక వైపు సహజంగా కక్కస్ చేయట్లేదు, సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు, సహజంగా పిల్లలు పుట్టించుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందరూ అలాగే ఆధారికారు. అంటే ఇది మర్చిపోయారు. అమెరికాలో అంతా అదే. అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు, సరిగ్గా వీర్యకణం లేదు. రండి డబ్బులు ఇవ్వండి, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, హార్మోన్ ఇంజక్షన్లు గుచ్చుకోండి. ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్. మన దుస్థితి ఈ స్థితికి జరిగింది. ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూరు నుంచి ఇక్కడికి. ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెప్తే ఈ కారణాలు మీ మనసుకు అవగాతమైతే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే. ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు, బర్గరు, పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన. చాలామంది తల్లులు, డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలుచుకొస్తాను, మీరు చెప్పండి, వాడు వినట్లేదు. నాకు నేను చెప్తే వింటాడా? పొద్దుటి నుంచి రాత్రి వరకు
జాహీరాతుల్లో ఈ బిస్కెట్ తిను, ఈ చాక్లెట్ తిను, ఒకవైపు అమితాబ్ బచ్చన్, ఒకవైపు సచిన్ తెందుల్కర్, ఒకవైపు అమీర్ ఖాను, ఒకవైపు షారుఖ్ ఖాను, ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే, ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూరు నుంచి, డాక్టరు ఇది తినద్దు అది తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా? ఈ జాహీరాతులు అంటే ప్రకటనలు. ఈ ప్రకటనలంతా ఎవరు చేస్తున్నారో? మనమే కదా. మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు? మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు? మన పిల్లల మీద కాదు, మన మీదే మనకు మక్కువ లేదు. ఎందుకంటే మై డాక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్, నో ప్రాబ్లం. ఒక ప్యాచ్ కనిపెట్టారంటే ఇక్కడ పెట్టుకుంటే 3 రోజులకోసారి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతవరకు టెక్నాలజీ చాలా బాగా ఉంది, చాలా బాగా. పెద్ద పెద్ద హాస్పిటల్స్. అరే ఎంత మూర్ఖతనానికి ఒడికొడుతున్నాం మనం. వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ? డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ? ఏమయ్యాం మనం? ఏం చేసుకుంటున్నాం మన మెదడులని? ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి. అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానిలకు పరిష్కారం వెదికే 10 సంవత్సరాల్లోనే నేను 36 సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి. నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసాయి. నాకు వెంట్రుకలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయాను. ఈ విషయాల్ని వేల మందికి, కోట్ల మందికి తెలపాలని 16 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి నేను? పరిహారం ఏమిటి? బాగుందయ్యా చెప్పావు, భయపెట్టించేసావు, ఇది తినద్దు అది తినద్దు, ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్తున్నావు, బాగానే ఉంది. ఏం తినాలి? ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం? ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది, మాకు బాగానే అర్థమవుతుంది. ఏం చేయలేమే. ఇక్కడ చూస్తే బియ్యము, అక్కడ చూస్తే పిండి, ఇక్కడ చూస్తే మాంసం, ఇంతే. మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము, గోధుమలు, మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే. ఏమైపోయాయి ఆహారం? అంటే దేవుడికి ఏమీ బుద్ధి లేదు, ఈ 3 పదార్థాలనే రెడీ చేశాడా? ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర 0 ఉంది. అంటే మీ రక్తం మందమవుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత మీ రక్తం మందమవుతుంది. ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం, చక్కెర సరళమైన పిండి పదార్థం ఎక్కువ అవుతున్న కొద్దీ మన కాలేయం ఏం చేస్తుంది? గ్లైకోజన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది. ఆ సంకీర్ణ పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది? ఎక్కువ అవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాటు చెందుతుంది. రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది. ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది. మందం అవుతుందనగానే రక్తనాళపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ తింటున్నాము, పని మాత్రం చేయట్లేదు, నడవటం మాత్రం మర్చిపోయాము. 1950లో సగటు మానవుడు 12 కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు. ఇప్పుడు 1.2 కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు. అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచన క్రియల ద్వారా 108 జీవరసాయనిక క్రియలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జల విచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని, మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ సమతూలనంగా నిదానంగా 4 నుంచి 5 గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో
చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు, నిదానంగా శక్తి మనకు లభిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము. అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరిస్తే, అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదిలి, ఈ గోధుమల్ని వదిలి, ఈ మాంసాన్ని వదిలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం 2 లేక 3 వానలు వస్తే చాలు, ఆ వానన నీళ్ళకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు. దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని ఈ కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానికి పేర్లు పెడతారు. ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది. సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు, ఇవి తృణధాన్యాలు పారేసేటివి, కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు. అంటే ఈ ధాన్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఏమిటి? 16 సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి సాధ్యమైనంత వరకు 7-8 ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం. దానిలో పేర్లు చెప్తాను. ఆర్కలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, వరగలు, ఇలా 6 ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది? పీచు అంశం. నారు అంటే అర్థమవుతుంది కదా మీకు, ఫైబర్, పీచు. ఇందులో నారు అంశం 9%. అంటే 100 గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా 9 గ్రాముల నారు దొరుకుతుంది. సామెలు 9.8%, కొర్రలు 8%, అండుగొర్రలు 12%, ఊదలు 10%, బరగులు 2.7%. బియ్యంలో ఎంతుంది? 0.2%. అంటే 100 గ్రాముల బియ్యము, మీరు అది పాలిష్ చేసిన బియ్యం అయినా కావచ్చు, పాలిష్ చేయకపోయిన బియ్యం అయినా, మొత్తం మీకు అందులో దొరికేది 0.2 గ్రామ్స్ మాత్రమే నారు. అదే గోధుమల్లో చెప్పాలంటే 0. ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది 0 నారు. నిజమైన జవారీ గోధి అంటాం, నాటి గోధుమలు రాయచూరు, బిజాపూరు, ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంతా మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి. అందులో 1.2% నారుంది. అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని, అంటే మీరు 200 గ్రాముల ఆర్కలు తింటే 18 గ్రాముల నారు మీ నోటికి వచ్చేసినట్టే. ఇది వేరే, బరగులు 2.7. బియ్యంలో, గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో 45 పట్లు ఎక్కువ ఉంది. సామెల్లో 49 పట్టు ఎక్కువ ఉంది. కొర్రల్లో 40 పట్లు ఎక్కువ ఉంది. అదే అండు కొర్రల్లో 60 రెట్లు ఎక్కువ ఉంది. చూసారా? ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? 108 జీవరసాయనిక క్రియలు
సతతంగా నిదానంగా సమతులనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం 4 గంటలు అవుతుంది. అంటే మీరు పొద్దున లేచి 9 గంటలకు ఆర్కలు కిచిడి చేసుకొని, లేకపోతే ఆర్కలు పొంగల్ చేసుకొని, లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే, సామెలు పాయసం చేసుకొని నల్లబెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు. 8 గంటల వరకు సతతంగా నిదానంగా హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు. డాక్టర్ నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలి తెలుసా, 2 గంటలకు ఒకసారి కొద్దిగా తినాలి అని చెప్తున్నారు డాక్టర్. ఇంకా పని ఏం లేదు, మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు 2 గంటలకు తింటూ కూర్చోవటమే పని. నిజమైన ఆరోగ్యవంతమైన మనిషి పొద్దున 8:30-9 గంటలకు భోజనం చేస్తే మళ్ళా సాయంకాలం సూర్యుడు మునిగేంత వరకు ఏ పదార్థము అవసరం ఉండదు, గ్యాసు లేదు, పాసు లేదు. ఇలాంటి ఆరోగ్యకరమైన స్థితిని 6 గంటలు 7 గంటలు తినకుండా ఉంటే నీకు అల్సర్ వస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా బెదిరించడం మొదలుపెట్టారు. నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఇంతే. ఇక్కడ రాశాడు మన రామచంద్రరావు, కొద్దిపాటి ఆహార మార్పులతో ఆరోగ్యం మన చేతుల్లో. ఇంత భయానక పరిస్థితిని కల్పించిన మానవజాతి చేసిన అతి అనాహుతాల్ని మనం అతి చిన్న సవరణలతో ముందు వచ్చే మన పిల్లల సంతానాల్ని, మన పిల్లలు కాదు, మన పిల్లలకు పుట్టబోయే సంతానాలకు కూడాను ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం చేయాల్సింది ఇంతే. ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ మాంసము, ఈ కోడిగుడ్లు, ఈ పాలు. నేను ఈ పాలు అంటున్నాను, అన్ని పాలు చెడ్డవని కాదు. నిజంగా మంచి ఆవులతో, నిజంగా దూడలు పుట్టించుకున్న ఆవులకు వస్తున్న 1 లేక 2 నెలలు లేక 3 నెలలు ఇచ్చే ఆవు పాలతో సగం పాలు సగం నీళ్లు కలిపి పాలు రాని దురదృష్ట తల్లుల కోసం, పిల్లల కోసం వాడాలే. కానీ పాలు వస్తున్న తల్లులు పిల్లలకు తమ స్తనాల్ని ఇవ్వకపోవటం వల్ల పిల్లలకు రోగాలు, ఆ స్తనాల్లో గడ్డలు ఉత్పన్నమవుతున్నాయని మళ్ళా హెచ్చరిస్తున్నాను. అమెరికాలో పిల్లలకు పాలు ఇవ్వట్లేదు, పిల్లల్ని 2 రోజులకే వేరే రూమ్లో పడుకోబెడుతున్నారు, ఆడొక మానిటర్ పెట్టారు. అవన్నీ తెచ్చుకొని మా ఇంట్లోనే పెట్టుకున్నాం, హైటెక్ మనీ అనుకుంటున్నాం, హైటెక్ మన ఇల్లు కట్టుకుంటున్నామని. పిల్లలకు పాలివ్వలేని తల్లులను సృష్టిస్తున్న ఈ సమాజాన్ని ఏమనాలో నాకు అర్థమే కావటం లేదు. నిజంగా పాలు ఉత్పాదన కావాల్సింది తల్లి స్తనాల్లో, కానీ ఆవు పాలని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏ జీవి పాలు తాగదు 2 సంవత్సరాల తర్వాత. పాలు 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 అని అని ఉత్పాదన చేస్తాం. కావాలంటే ఆ పాలను తోడుకు వేసుకొని పెరుగు చేసుకొని లాక్టోబాసిల్లస్, ఈ పులియు పదార్థాలని సృష్టించే లాక్టోబాసిల్లస్, మన పొట్టలో 70% లాక్టోబాసిల్లస్సే ఉండేది. అంటే తల్లి పాలు నోట్లోకి వెళ్ళిన వెంటనే అది మార్పాటు జరిగేది లాక్టోబాసిల్లస్ మూలకంగా పెరుగు అవుతుంది. పెరుగు అయిన తర్వాతనే కాల్షియం మీ రక్తంలోకి వచ్చేది.